మా కథల బంగారు లోకానికి స్వాగతం. ఇక్కడ అందమైన తెలుగు పిల్లల కథలు, నీతి కథలు, మాయా కథలు మీకోసం. ప్రతి కథలో వినోదం, జ్ఞానం, మధురం. మా మాయాలోకంలోకి అడుగుపెట్టండి. ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క చాలా ఆకలితో తిరుగుతూ ఉండేది. తనకు అలసటగా ఉన్నప్పుడు ఒక ద్రాక్ష తోట కనిపించింది. ఆహా, ఎంత రుచికరమైన ద్రాక్షలు అని నక్క ఆనందపడింది. ఎగిరి ద్రాక్షలు పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఒక్కసారి, రెండోసారి, మూడోసారి కూడా అందలేకపోయింది. చివరికి నక్క కోపంగా, హం, ఈ ద్రాక్షలు పుల్లగా ఉన్నాయేమో, నాకు అవి వద్దు అని వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, దొరకని దానిని తక్కువ చేసి చూడకూడదు. నక్క మేక కథ. ఒక వేడి రోజున ఒక నక్క బాగా దాహంగా నీళ్లు వెతుకుతూ తిరుగుతోంది. ఎక్కడ చూసినా నీళ్లు కనిపించక చివరికి ఒక బావిలోకి దూకింది. నీరు తాగింది. కానీ బయటకు రావడానికి మార్గం లేక ఇరుక్కుపోయింది. అదే సమయంలో ఒక మేక దాహంగా అక్కడికి వచ్చింది. అయ్యో, బావిలో నీళ్లు ఉన్నాయా అని అడిగింది. చాకచక్యంగా నక్క చెప్పింది, అవును మేకమ్మా, ఇక్కడ చాలా చల్లని నీరు ఉంది, రా లోపలికి దూకి తాగు. మేక నమ్మి బావిలోకి దూకింది. ఇద్దరూ నీళ్లు తాగారు. అప్పుడు నక్క, మేకమ్మా, నువ్వు ముందుకు వంగు, నీపైకి ఎక్కి నేను బయటకు వెళ్తాను, తర్వాత నిన్ను కూడా పైకి లాగుతాను అంది. కాని నక్క బయటికి వచ్చేసి మేకను అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, ఏ పని చేయడానికి ముందు దాని ఫలితాలను ఆలోచించాలి.